కాలం మారింది, మనుషులు మారారు. కానీ ఒక్క పేరు మాత్రం ఎన్నడూ మారలేదు. అదే శ్రీరాముడు. ఎందుకంటే ఆయన కథ దేవుడి గురించి చెప్పే కథ కాదు. మనుషులు ఎలా జీవించాలో చెప్పే కథ. శ్రీరాముడు రాజు కావడం వల్ల గొప్పవాడు కాలేదు. విలువలతో జీవించాడు కాబట్టే ఈరోజు కూడా మన హృదయాల్లో ఉన్నాడు. ఈరోజు శ్రీరామనవమి. ధర్మానికి ప్రతీక అయిన శ్రీరాముడి జన్మదినం. రామాయణం ఒక కథ మాత్రమే కాదు, మన జీవితానికే మార్గదర్శి. జీవితంలో మనకు చిన్న బాధ వస్తేనే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటాం. కానీ శ్రీరాముడి జీవితం మొత్తం తారుమారైపోయినా కూడా ఎవరిని ఎదురు తిరిగి ఒక ప్రశ్న కూడా అడగలేదు. ప్రేమ అంటే స్వార్థం కాదని, బాధలో కూడా బాధ్యతను వదలకూడదని, ప్రతి సంబంధాన్ని గౌరవంతో నిలబెట్టాలని మనకు శ్రీరాముడు నేర్పాడు. పండగలు సెలబ్రేట్ చేసుకోవడానికే కాదు, మనల్ని మనం మార్చుకోవడానికి గుర్తు చేసే రోజులు. శ్రీరాముడి యొక్క గుణమైన సహనంని నేను నాలో అలవర్చుకోవాలి అనుకుంటున్నాను. మరి మీరు? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన జీవితంలో కూడా శాంతి, ధర్మం నిండాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్.